నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం సార్. గౌరీశంకర్ గారు, జిహెచ్ఎంసి మన కళ్ళ ముందే 100 డివిజన్లు ఉన్నది. ఎంసీహెచ్ అనేది 150 అయింది, ఇవాళ అది ఏకంగా 300 అవ్వబోతా ఉంది. దాని విస్తరణ భారీగా ఇప్పుడు ప్రభుత్వం పెంచే ఆలోచనలో ఉన్నది. చుట్టుపక్కల ఉన్న ఒక 7 కార్పొరేషన్లు, దాదాపు 27-28 మున్సిపాలిటీలను మర్చి చేసుకుంటూ మౌలిక వస్తువులు, ఒకే రకమైన పన్ను విధానం, ఒకే రకమైన డెవలప్మెంట్ ఉండాలన్న ఆలోచన చెప్తున్నారు. అయితే ఇది మీరు చాలా దేశంలో చాలా మహానగరాలు చూస్తుంటారు. అక్కడ ఇలా ఒకే కార్పొరేషన్గా ఉన్నదా, 2-3 కార్పొరేషన్లు చేసుకుంటూ యూనిఫామ్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ రౌండ్లో నేను అడిగిన ప్రశ్న. రెండవది, ఇప్పుడు ఇక్కడ యూనిఫామ్గా డెవలప్మెంట్ రావడానికి ఎలా ముందుకెళ్ళాలి? యూనిఫామ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ అంటే రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఒకటి. అవును. బట్ రెంటల్ వాల్యూస్ విల్ చేంజ్ కదా మనం. అవును. రెంటల్ వాల్యూ చేంజ్ అవుతుంది, ప్రాపర్టీ ట్యాక్స్ చేంజ్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి ఆదిపట్లలో పోయి ఉన్నారనుకోండి, ఇల్లు తీసుకొని ఉన్నారనుకోండి, అక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ అవుతుంది. అండ్ యూ కెనాట్ కంపేర్ ఇట్ విత్ గచ్చిబౌలి ఆర్ జూబ్లీ కదా. కాబట్టి యూనిఫామ్ గా డెవలప్మెంట్ అంటే యూనిఫామ్ గా రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవచ్చు. కానీ మనకి రెంటల్ వాల్యూస్ కావాలి, కానీ ప్రాపర్టీ వాల్యూ పెరగాలి అని అంటే వాళ్ళు అగైన్ దే షుడ్ హ్యావ్ సమ్, అక్కడ మంచి ఇండస్ట్రీస్ రావాలి, ఐటీ కంపెనీస్ ఉండాలి, ఆ గ్రోత్ ఉండాలి, హోటల్స్ ఉండాలి, హాస్పిటల్స్, స్కూల్స్ అవన్నీ కావాలి. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ, అంత ఈజీగా ఇమీడియట్ గా కాదు అది. ఇట్ విల్ టేక్ ఇయర్స్ టుగెదర్. మనం చూసినాము 1992లో హైటెక్ సిటీకి ఫౌండేషన్స్ జనార్దన్ రెడ్డి గారు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వేసిన తర్వాత ఇట్ టుక్ లాట్ ఆఫ్ ఇయర్స్. సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ ఒక దగ్గర డెవలప్ అయింది హైటెక్ సిటీ, ఆ ప్రాజెక్ట్ డెవలప్ అయింది కాబట్టి చుట్టుముట్టు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, హౌసింగ్ స్కీమ్స్ వచ్చేసాయి, కంపెనీస్ వచ్చేసాయి, హోటల్స్ వచ్చేసాయి వాళ్ళకి. అండ్ సెకండ్ థింగ్ ఏమందంటే, బికాస్ ఒక వెస్టర్న్ సైడ్ లో డెవలప్మెంట్ అయింది, సో కంపెనీస్ కానీ హౌసింగ్ ఫెసిలిటీస్ అన్ని ఇటు సైడ్ ఎక్కువ డెవలప్ అయిపోయింది. వెస్ట్ సైడ్ మనకి ఈస్ట్ సైడ్ అంత లేదు. మన వనస్థలిపురం అక్కడ పోతే, ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఇప్పుడు కోర్ సిటీ మన గచ్చిబౌలి ఇక్కడ అంటే 30-40 వేల రూపాయలు 2 BHK 3 BHK అవుతుంది. మనకి అది వనస్థలిపురం పైన అంటే 10-15 వేలకు ఏనాడో డెవలప్ అయిన వనస్థలిపురం, మేడ్చల్ ఉంది, మేడ్చల్ సైడ్ ఉంది, మనకి అల్వాల్ ఉంది, మనకి బొల్లారం సైడ్ ఉంది. అంత రెంటల్ వాల్యూ రాదు కదా. సో మనకు యూనిఫామ్ డెవలప్మెంట్ నేను అదే అడుగుతున్నాను గౌరీశంకర్ గారు. అంటే పరిశ్రమలు, ఐటీ, ముఖ్యంగా ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ అన్ని ఇటువైపు రావటం వల్ల విపరీతంగా ఇక్కడ అసలు సామాన్యుడు కొనలేని పరిస్థితి వచ్చింది. ఇది ఫ్యూచర్లో అన్న మిగతా 3 సైడ్లు, సౌత్ సైడ్ కొంత, ఈస్ట్ నార్త్ సైడ్ వెళ్తే ప్రజలకి కొనుక్కోవడానికి తేలిక అవుద్ది, ఆ ప్రాంతాలు డెవలప్ అవుతే అక్కడ రైతులు లాభపడతారు, భూమి సొంతదారులు. ఈ రకమైన ఆలోచనకి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది ఏదైనా ఉపయోగపడుతుందా? గౌరీశంకర్ గారు, హలో గౌరీశంకర్ గారు, సారీ గౌరీశంకర్ గారు, శంకర్ గారు చెప్పండి. అంటే ప్రభుత్వ ఆలోచన ఎలా అర్థం చేసుకోవాలి? ప్రాబ్లీ దే వాంటెడ్ టు ప్రమోట్ ద బ్రాండ్ నేమ్, హైదరాబాద్ బ్రాండ్ నేమ్ తోటి ఎన్కాష్ చేసుకుందాం అనుకోండి. కానీ దాంతో పాటు బ్రాండ్ నేమ్ ఒకటి కాదు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి రెంటల్ వాల్యూస్ ఉండాలి. రేపు అక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఇక్కడ బాగా పేమెంట్స్ వచ్చేస్తున్నారు, అండ్ రెంటల్ వాల్యూస్ కూడా చాలా హై ఉంది. మనకి ఒక ప్లాట్ ధర కూడా ఇక్కడ ₹1,00,000 గతం, ₹1,50,000 గతం ఉంది. అదే ఓఆర్ చుట్టూ వేరే చోట్ల అంత లేదు కదా. మనకు 30-40 వేలకు కూడా మనకి గతం ఉంది. మనకి చెర్లపల్లి వెళ్తే 30,000-40,000 ఉంది అంతే. నాగారం సైడ్ కూడా అంతే, చాలా తక్కువ ఉంది. కాబట్టి ఐ థింక్ సబర్బన్ ఏరియాస్ లో కొంచెం ఫెసిలిటీస్ డెవలప్ చేసుకొని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబర్బన్ ఏరియాస్ లో డెవలప్ చేస్తే మాత్రం ఈ సిటీలో కంజెషన్ తగ్గేది. అంటే మీరు చెప్పిన కాదు సార్, మీరు చెప్పిన చెర్లపల్లి రేట్ లేకపోవడానికి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఆలోచన కూడా ఒకటే కారణం. ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నదనుకున్న దగ్గర ఇప్పుడు బాలనగర్, జీడిమెట్ల అటు సైడ్ విపరీతంగా అక్కడ పొల్యూషన్ అని చెప్పి జనం రావట్ల, భూముల ధరలు అంటే జనం ఉంటున్నారు, లోయర్ మిడిల్ క్లాస్ ఉంటున్నారు. అంతే కదా. ఇప్పుడు ఐడిపి మనకి ఇంతకు ముందు ఐడిపిఎల్ కానీ ఐడిఎల్ కానీ వచ్చినప్పుడు చిన్న చిన్న హౌసింగ్, గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్స్, కూకుట్పల్లి హౌసింగ్ బోర్డు వచ్చేసినప్పుడు అయితే చాలా వచ్చినాయి. కానీ దానికి పెద్ద వాల్యూ ఉండదు అండి, అంటే రెంటల్ వాల్యూ ఎక్కువ రాదు. అక్కడ వర్క్ చేసే ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళు, అక్కడ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు
అక్కడికి వెళ్ళి ఉన్నారు. అవును. అంటే అఫోర్డబుల్ స్మాల్ హౌసింగ్ ఉన్నాయి. ఉమ్, మనకి ఎప్పుడైతే ఐటీ అయితే జనరేట్ అయిందో, మన ఐటీ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో మన ఉమ్, హైదరాబాద్ లో, ద హోల్ థింగ్ హ్యాస్ చేంజ్ డ్రామాటికలీ. ఎక్కడంటే ఉమ్, రెంటల్ ల్యాండ్ వాల్యూ పెరిగిపోయాయి, రెంటల్ వాల్యూ పెరిగాయి, అండ్ దెన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ హ్యాస్ గాన్ అప్. అట్ ద సేమ్ టైమ్ సాలరీస్ హ్యావ్ ఆల్సో కమ్ అప్. అవును. ఉమ్, దాంతో ఏంటంటే, అండ్ ఇట్ హెస్ కన్ఫైన్డ్ టు ఏ పర్టికులర్ ఏరియా, మాదాపూర్, గచ్చిబౌలి, ఇక్కడే డెవలప్ అవుతా ఉంది. అవును. దీని చుట్టూ ఇది ఇంతకు ముందు ట్రై చేశారు వాళ్ళు, వరంగల్ లో కూడా పెట్టాలని, లేదా నిజామాబాద్ లో కూడా ఐటీ షిఫ్ట్ చేయాలని ప్లాన్ చేశారు. కొన్ని దే స్టార్టెడ్ ఇట్, బట్ సక్సెస్ఫుల్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ కనెక్టివిటీ ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ అంటే మనకి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ పక్కకు పెడితే కనీసం ఇప్పుడు ఆ కరీంనగర్ రూట్లో కానీ, వరంగల్ రూట్లో కానీ, లేదు సాగర్ రూట్లో కానీ, కొంచెం ఈ 4-5 మేజర్ ఆదిలాబాద్ వెళ్ళే దారి రూట్లో ఇలా కనీసం ఓఆర్ఆర్లో ఆ ఈస్ట్ సైడు, నార్త్, సౌత్ సైడు కొంత పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు, లేదా ఇతర అవి పెంచే ప్రయత్నం. అంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఒకటి ముఖ్యమంత్రి గారు అంటున్నారు, గతంలో ఫ్యాబ్ సిటీ ఒకటి చంద్రబాబు గారు హయాంలో గట్టిగా ఒక ప్రయత్నం జరిగింది. బట్ ఇంకా అది అందుకోలేదు గౌరీశంకర్ గారు, ఎందువల్ల అంటారు? ఇదే కదా, ఎందుకంటే వెన్ యూ హ్యావ్ ఏ పర్టికులర్ ఐటీ కంపెనీస్ అన్ని ఒక్క దగ్గర ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి. మనకు ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ దగ్గర ఐడిఎల్, ఐడిపిఎల్ కానీ ఇప్పుడైతే ఆల్మోస్ట్ బ్రింక్ ఆఫ్ క్లోజర్. మనకు బిహెచ్ఎల్ కానీ అన్ని ఇండస్ట్రీస్ కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి ఇక్కడే ఈ ఏరియాలో కూకుట్పల్లి, ఈ రామచంద్రాపురము, గచ్చిబౌలి ఇవన్నీ ఇక్కడిక్కడనే డెవలప్ అయిపోయాయి. నౌ ఇఫ్ యు వాంట్ టు హావ్, అన్లెస్ అంటిల్ న్యూ కంపెనీస్ కమ్ అప్, అక్కడ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే అప్పుడు హౌసింగ్ కూడా డెవలప్ అవుతుంది. అక్కడ హౌసింగ్ డెవలప్ అవుతున్నారంటే మళ్ళీ అక్కడ కంపెనీస్ ఉండాలి. అక్కడ దే షుడ్ హ్యావ్ ఏరో స్పేస్ ఒకటి కంపెనీ పెట్టారు. ఎస్ సమ్ హౌస్ బిల్డింగ్స్ విల్ కమ్ అవుట్. అక్కడ ఇండస్ట్రీ, అక్కడ వర్క్ చేసే వాళ్ళు చాలా మంది అక్కడ దగ్గర కొనుక్కుంటా ఉంటారు. ఓఆర్ఆర్ చుట్టూ కొంచెం స్కోప్ ఉంది. ఓఆర్ఆర్ ఎంటైర్ మనకి 150-160 కిలోమీటర్ ఓఆర్ఆర్ అయితే ఉందో దాని చుట్టూ చేసుకుంటే చాలా దాదాపు ఓఆర్ఆర్ చుట్టూతా స్లోగా అయితే పెరుగుతుంది సార్. అన్ని చోట్ల ఒకే రకమైన స్పీడ్ లేదు కానీ కొన్ని చోట్ల పెరుగుతున్నది.